కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం భారద్వాజాన్వయే జాతం కేశవార్యగురోసుతం నారాయణకృపాపాత్రం వరదార్యమహం భజే. జై శ్రీమన్నారాయణ. రియల్ ఫ్లిక్ డివోషనల్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి శుభోదయం. ఈరోజు పంచాంగ వివరణ మనం తెలుసుకుందాం. జూలై 26వ తేదీ 2024 శుక్రవారం, క్రోధీనామ సంవత్సరం, ఆషాఢ మాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు. సూర్యోదయము ఉదయం 6 గంటల 2 నిమిషాలకు, సూర్యాస్తమయము సాయంత్రము 6 గంటల 49 నిమిషాలకు. ఆనందాది యోగము, ధ్వజయోగము, ఫలితము కార్యజయము, స్త్రీ సౌఖ్యము. తిథి కృష్ణపక్ష షష్ఠి, ఉదయము 10 గంటల 34 నిమిషాల వరకు. నక్షత్రము ఉత్తరాభాద్ర, రాత్రి 7 గంటల 14 నిమిషాల వరకు. తదుపరి రేవతి. ఉత్తరాభాద్ర నక్షత్రంలో పునాదులు వేయడము, చెట్లు నాటడము, భూములు కొనడము, పుణ్యకార్యాలు, దేవతల స్థాపన, దేవాలయ నిర్మాణము, వివాహము, శుభకార్యములకు చాలా మంచిది. అమృతకాలము మధ్యాహ్నము 2 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 39 నిమిషాల వరకు. అమృతకాలము ఇది శుభంగా పరిగణిస్తారు కాబట్టి ఇది నక్షత్రానికి సంబంధించినటువంటి శుభ సమయ కాలము. రాహుకాలము ఉదయము 10 గంటల 49 నిమిషాల నుండి మధ్యాహ్నము 12 గంటల 25 నిమిషాల వరకు. రాహుకాలం ప్రతిరోజు సుమారు 1:30 గంటల సమయం ఉంటుంది. ఆ సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని విశ్వసిస్తారు కనుక ముఖ్యమైన పనులు ఆ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. దుర్ముహూర్తము ఉదయము 8 గంటల 35 నిమిషాల నుండి 9 గంటల 26 నిమిషాల వరకు. తిరిగి మళ్ళీ మధ్యాహ్నము 12 గంటల 50 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషాల వరకు ఉంటుంది. ఈ దుర్ముహూర్తాన్ని అశుభంగా పరిగణిస్తారు కాబట్టి ఈ సమయంలో ప్రయాణాలు చేయడము, ఏదైనా కొత్త పనులు ప్రారంభం చేయడము ఇవేవి కూడా చేయకుండా ఉండడం మంచిది. వర్జము ఉదయం 5 గంటల 50 నిమిషాల నుండి 7 గంటల 20 నిమిషాల వరకు ఉంటుంది. ఈ వర్జాన్ని కూడా అశుభంగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలు కానీ ప్రయాణాలు కానీ సమయంలో చేయకుండా ఉండడం మంచిది. వర్జం వెళ్ళిపోయిన తర్వాత మీ శుభకార్యాలు, మీ ప్రయాణాలు చేసుకోవాల్సిందిగా సూచిస్తూ జై శ్రీమన్నారాయణ.